ప్రియులారా గమనించండి, అక్కడ జరిగిన విషయం ఏంటని మనం చూడగలిగితే, నోటి మాటతో ద్రోహులారా అని అన్నాడు మోషే. రెండవది, మీ కొరకు నేను బండలో నుండి నీళ్లు రప్పించాలా అని అన్నాడు. ఆమె బండలో నుండి నీళ్లు రప్పించేది దేవుడు, కానీ నేను మీ కొరకు బండలో నుండి నీళ్లు రప్పించాలా అని అన్నాడు. దేవుడు ఒక సందర్భంలో కొట్టమన్నాడు బండని, ఒక సందర్భంలో మాట్లాడమన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? వినిపిస్తున్నాయా? కరెంటు పోయింది కాబట్టి కొంచెం. అయితే ప్రియులారా, ఒకసారి బండను కొట్టమంటే కొడితే బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ తాగారు. రెండోసారి పోయిన వారంలో మీతో మాట్లాడాడు ఈ విషయాలు. రెండోసారి బండతో మాట్లాడు అని అన్నాడు దేవుడు. వాళ్ళు నీళ్ళు కావాలని అడిగితే ఇశ్రాయేలు ప్రజలందరూ బండతో మాట్లాడు, బండ నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఆమెన్. అక్కడికి వెళ్ళి బండతో మాట్లాడకుండా ఆ బండను ఏం చేశాడంట? కొట్టాడు. కొట్టడం వల్ల దేవుణ్ణి అవమానపరిచినట్లుగా అక్కడ అయింది. దేవుని మాటను సరిగా వినకుండా అలక్ష్యం చేయటం వల్ల, అవిధేయత చూపించడం వల్ల, ద్రోహులారా అని ఇశ్రాయేలు ప్రజలను అంటం వల్ల కనాను దేశాన్ని చూస్తామని చాలా ఉన్నాడు దేవుడు. ఆమేన్. ప్రియులారా చూడండి, ఎంత దేవుడు చిన్న విషయాన్ని ఎలా పట్టించుకున్నాడో చూడండి. ఒక చోటేమో కొట్టమన్నాడు, ఇక్కడేమన్నాడు? మాట్లాడమన్నాడు. నేను మాట్లాడమంటే నువ్వు కొడతావా అని దేవుడు ఆ విషయాన్ని పట్టించుకున్నాడు మోషే. అంతేకాదు ద్రోహులారా అని అన్నాడు. నేను మీ కొరకు బండలోని నీళ్ళు రప్పించాలా అని అన్నాడు. బండలోని నీళ్ళు రప్పించేది ఎవరు? యేసయ్య. అద్భుతం చేసేది ఎవరు? ప్రార్థన చేసేది ఎవరు? సేవకుడు ప్రార్థన చేస్తే యేసయ్య అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అద్భుతాలు నేగా చేసేది, ప్రార్థన చేసేది నేను, అద్భుతాలు చేసేది ఆయన, యేసయ్య. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఒక చిన్న మాట అన్నందుకు దేవుడు ఆ విషయాన్ని కూడా పట్టించుకున్నాడు. జాగ్రత్త. దేవుడి దృష్టిలో మనము ఎక్కడ అవిధేయత మనలో కనబడకుండా చూసుకోవాలి. ఒక చిన్న మాట అన్నందుకే, అవిధేయత చూపించినందుకే ఆ కనాను దేశంలో వారు చేరలేకపోయారే. అహరోనే కానీ, మోషే కానీ, మిరియామే కానీ దేవుడు. కాబట్టి ఇక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం దాన్ని బట్టి ఈ లోకంలో మన భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వాళ్ళకి జరిగినాయి అంటే మీరు అలా చేయకుండా ఉండమని దేవుడు రాసుంచాడు. ఆమేన్. ఎందుకు అలా జరిగి వారి ఎదుటి దేవుడు పెట్టాడంటే మీరు అలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని దేవుడు రాసి పెట్టాడు. అలాగా. ఆమేన్. మీరు కూడా అలా చేయండి అని కాదు. ఈరోజు మరొక విషయాన్ని, ఊరు కొండ నుంచి వాళ్ళు బయలుదేరి వస్తున్న ప్రయాణంలోనండి ఇశ్రాయేలీలు అతారీము మార్గమున వచ్చుచున్నారని ఆ ప్రాంతపు రాజు గమనించి ఏం చేశాడంటండి, కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీలతో ఏం చేశాడంట? యుద్ధం చేశాడంట. యుద్ధం చేస్తే ఏం జరిగింది? వారిలో కొందరు ఏం చేయబడ్డారట? చెరపట్టబడ్డారంట. ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది చెరపట్టబడ్డారు. కొంతమందిని ఆయన తీసుకెళ్ళిపోయాడు ఆ అరాదు రాజు. అయితే ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులు దేవుడి సన్నిధిలో మొక్కుకొని ప్రార్థన చేశారంట. ప్రభువా, ఆ రాజు చేతిలోంచి మనం మీరు విడిపించాలి, కాపాడాలని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ ప్రార్థనని, వాళ్ళు చేసుకున్న మొక్కుబడి ప్రార్థనని దేవుడు ఆ రాజుని, వారి సైన్యాన్ని దేవుడు అప్పగించాడు. గట్టిగా చపలు కొడుతూ ప్రభువుని స్తుతించాడు. హల్లెలూయా. వారి పట్టణమును నీ పేరట నిర్మూలన చేసేదనని అన్నారు. అలాగనే దేవుడు ఏం చేశాడంటే వారికి అప్పగించాడట. 3వ వచనం చదవండి. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీలు
చూసారా, వారిని వారి పట్టణములను నిర్మూలము చేసి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని స్తుతించారు. ఆ చోటుకి ఏమని పేరు పెట్టారట? హోర్మా. అంటే అర్థం ఏంటి? నిర్మూలము అని అర్థం అంట. ఆమేన్. అలా జైవించాడు. వీళ్ళ కొన్నిసార్లు మనం మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు త్వరగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి దేవుని బిడ్డలు? అమ్మా ఏం చేసుకోవాలి? ఎక్కడ తిరుపతి కొండకు వస్తానా? తిరుపతి కొండకు వస్తానని మొక్కుబడి చేసుకోవాలా? గుండు కొట్టించుకుంటాను మొక్కుబడి చేసుకోవాలా? గుణదలు వస్తానని మొక్కుబడి చేసుకోవాలా? విజయవాడ గుణదలు మనం ఎక్కడ మొక్కుబడి చేసుకోవాలి? మన మొక్కుబడులు చెప్పాలి మీరు గట్టిగా. ఎక్కడండి? సన్నిధిలో. ఎక్కడ మొక్కుకోవాలి? సన్నిధిలో మొక్కుకోవాలి మనం. ఆమేన్. ఆయన సన్నిధిలో మనం మొక్కుబడులు చెల్లించాలి, మొక్కుకోవాలి, మొక్కుకున్న దాన్ని చెల్లించాలి. చెల్లించకుండా ఉండకూడదట, చెల్లించాలి. మీరు మొక్కుకున్నారు దేవుడి దగ్గర, మొక్కుకున్నట్లుగానే దేవుడు సన్నిధిలో ఆ ప్రార్థన దేవుడు త్వరగా కార్యం చేశాడట. హల్లెలూయా. కొన్నిసార్లు మొక్కుకున్నప్పుడు దేవుడు ఆ మొక్కుబడి ప్రార్థన విని త్వరగా కార్యం చేస్తారు. ఏ బడి? మొక్కుబడి అనండి. ఎక్కడ విన్నారు? ఈ బడి ఎక్కడ ఉందా? మొక్కుబడి ఎక్కడ ఉందా? బడి ఆమె మొక్కుబడి ప్రార్థన. హల్లెలూయా. ఆయన సన్నిధిలో వారు చేశారని మనం చూస్తున్నాం. నిజంగా ప్రియులారా, బైబిల్లో కొంతమంది మొక్కుకున్నారు. శామ్యూయేలుని దేవుడికి ఇస్తానని మొక్కుంది ఒక ఆమె. అన్న మొక్కుబడి ప్రకారం దేవుడికి ఇచ్చింది. మొక్కుకున్న తర్వాత దాన్ని తడువు చేయకుండా ఇవ్వాలట. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా మొక్కుకున్నది ఇవ్వాలట. ఓకే, ఇలా ఉండగా వారు అక్కడ జరిగిన సంఘటన అది. అక్కడి నుంచి బయలుదేరి వారు ఎదోము దేశం చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రపు మార్గముగా సాగిపోతున్నారంటండి. మార్గములో ఆయాసము చేత ప్రాణము సొమ్మసిల్లిందంట. మార్గాయాసము చేత ప్రాణం ఏమైందంట? సొమ్మసిల్లిందంట. అంటే వాళ్ళు నడిచి ఇప్పుడు ఏమయ్యారు? సొమ్మసిల్లారు. చెప్పండి, ఏమయ్యారండి? నడిచి వాళ్ళ ప్రాణం ఏమైంది? సొమ్మసిల్లింది. ఆయాసం చేత సొమ్మసిల్లిందంట. అప్పుడప్పుడు మనం కూడా నడిచి బాగా నడిచిపోయినప్పుడు ఏమవుతాం? ఆయాసం వచ్చి ఏమవుతుందండి? ఆయాసం వచ్చి సొమ్మసిల్లి కొంచెంసేపు అక్కడ సతికలు పడతారు. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఓపిక తెచ్చుకొని మరలా అలా. కానీ వాళ్ళ ప్రయాణం ఆగకుండా ముందుకు సాగించారు. స్తోత్రం కలుగును గాక. అలాగనే ప్రియులారా, ఈ లోక ప్రయాణంలో, పరలోక ప్రయాణంలో మనం ఉంటున్న ఈ లోకంలో, ఆమేన్, పరలోక ప్రయాణంలో ఉంటున్న మన ప్రయాణంలో కూడా అలసటలు వస్తాయి, ఆయాసాలు వస్తాయి, నీరసలతో, ఒక్కోసారి సమస్యలతో. అయినా మరలా ఏం చేయాలి? బలం తెచ్చుకొని మరలా ముందుకు సాగుతూనే ఉండాలి. హల్లెలూయా. కానీ ఆగిపోకూడదు. చెప్పండి, ఆగిపోక సాగిపోతూ ఉండాలి. ఎక్కడికి? మన గమ్యానికి. మన గమ్యం ఎక్కడ? పరలోకం. హల్లెలూయా. పరలోకం అనే గమ్యానికి మనం ఆగిపోక ఏం చేయాలండి? సాగిపోతూ ఉండాలి. ఒక్కోసారి అలసట వచ్చింది, ఆయాసం వచ్చింది, నీరసలతో మళ్ళా బలం తెచ్చుకొని మనం ఏం చేయాలి? ముందుకి సాగిపోతుండాలి. అలానే ఇక్కడ జరిగింది వాళ్ళు. అయితే అక్కడ ఒక చోట జరిగిన సమయం ఏంటంటే, ప్రాణం అంట సొమ్మసిల్లిందంట మార్గ ఆయాసము చేత. వాళ్ళకి అక్కడ నీళ్లు దప్పికైనాయి అంట. ఆహారం లేదు, నీళ్లు మాకు లేదు అని మళ్ళా దేవుడి మీద, మోషే మీద వారు సొరిగారంట. అక్కడ సొరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మీదకి పాములు పంపించాడు. సొరిగినందుకు దేవునికి, మోషేకి విరోధంగా మాట్లాడి సొరిగినందుకు దేవుడు వాళ్ళ మీద కంటండి ఇక్కడ నాగు పాములను పంపించాడట. విషపూరితమైన సర్పాలను, పాములు వారి మీదకి వచ్చి వారిని కరిసి
వాళ్ళందరూ చంపేస్తున్నాయి. ఆ పాములు చేత కరవబడిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారంట. ఏమవుతున్నారండి? ఆ పాముల చేత కరవబడిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారు. ప్రియులారా గమనించండి, ఆ విధంగా చనిపోతుంటే కొంతమంది చూసి మోషే దగ్గరకు వచ్చారు. మరి ఈ మోషేడు పోయాడు. మరి ప్రియులారా గమనించండి, మోషే దగ్గరకు వచ్చారంట. వచ్చి, మోషే దైవజనుడా, అయ్యా అందరూ చనిపోతున్నారయ్యా, పాములు కరుతున్నాయి. ఏం కరుతున్నాయి? నాగుపాములు, మిడునాగులు కరుతున్నాయండి. కలిసిన ప్రతి వారు ఏమవుతున్నాయంట? ఏమవుతున్నారు? అందరూ చనిపోతున్నారు. ఆ పాముల చేత కరవబడి చనిపోతున్నారు. అయ్యా అయ్యా అయ్యా, నువ్వు దేవుడిని వేడుకయ్యా, ఈ పాముల్ని తీసేయమని చెప్పయ్యా అని మోషే దగ్గరకు వచ్చి వేడుకుంటే, ప్రజలందరి కోసం మోషే ప్రార్థన చేశాడంట. యెహోవా చూడండి, తాపకరమైన సర్పం వంటి ఒక ప్రతిమను, ఒక బొమ్మను తయారు చేసి అక్కడ ఎత్తైన స్థలంలో ఒకటి పెట్టమన్నాడు. దాన్ని ఎలా చేయమన్నాడు? ఎత్తులతో చేయమన్నాడు అని రాయబడ్డాడు. చదవండి. అదిగో ఇత్తడితో ఒక సర్పమును చేసి కింద పెట్టద్దు. ఎక్కడ పెట్టాలంట? హలో, విన్నారా? కలుమోతున్నావు బ్రో, ఎవరు కలుమోయదు, జాగ్రత్త. ఇత్తడి సర్పాన్ని చేసి ఆ పాముల లాంటి ఆకారంతో ఒక పాముని తయారు చేసి ఇత్తడితో ఒక స్తంభం మీద పెట్టండి. ఎవరైతే సర్పపు పాము కరిచి చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, కరవబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని వైపు చూస్తే, నిదానించి చూస్తే వారు బ్రతుకుతున్నారంట. గట్టిగా చప్పలు కొడుతూ హల్లెలూయా. అదనమాట. పావుల చేత కరవబడిన వాళ్ళందరూ బ్రతకడానికి ఏం చేశారంట చెప్పాలి. ఎత్తడి బొమ్మ ఒకటి, ప్రతిమ ఒకటి తయారు చేసి ఎత్తైన స్థలం మీద పెడితే కరవబడిన వాళ్ళు, పాము చేత కరవబడిన వాళ్ళందరూ దాని వైపు చూడగానే ఏమయ్యారంట? విషం విరిగిపోయి బతుకుతున్నారంట. ఆమె పాముకి ఎక్కడ విషం ఉంటుంది? కూరల్లో, తలకాయలో, కూరల్లో ఉంటుంది. తేలుకి ఎక్కడ విషం ఉంటుంది? తోకలో, కోండెంలో ఉంటుంది. ఆమె ఇప్పుడు మనసుకి విషం ఎక్కడ ఉంటుంది? ఏ విషం? విషం చేదైనది. విషం ఎలా ఉంటుంది? టేస్ట్ చూసారా? విషం అనేది యాంటీ చేదు ఉంటుంది. ఆమె విషం చేదైనది. పాపం కూడా చేదును మనకు కలిగిస్తుంది. చేసేటప్పుడు మధురంగా తీపిగా ఉండవచ్చేమో, కానీ చేదు మిగిలించింది మన జీవితాల్లో. ఆమె కాబట్టి పాముకి తల్లో విషం ఉంటే, తేలుకి తోకలో విషం ఉంటే, మనిషికి నిలువెల్లా విషమే ఉంటుంది. అందుకని ఒక ఆయన ఒక పాట రాశారు. ఏమండి? ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా, విషము విరిచావులే, పాపము కడిగావులే, నన్ను మనిషిగా ఇలలోన నిలిపావులే. హల్లెలూయా. నిజమే. ఆయనకి మేషాల గుర్రప్పని, ఆయన ఆ మేషాల గుర్రప్ప అనేటువంటి ఆయనకి విషమిచ్చి పెంచారంట. పాము విషము చేత తాగుతూ పెరిగాడంట అడవిలో. ఏమండి? ఆయన కూర్చున్న సాక్ష్యం మనం వింటాం, ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంటుందిలేండి. అయితే ఆయన పాట రాసుకున్నాడు.
నిలువెల్లా ఘోరపు విషమేనయ్యా. ఇలా గిల్లితే విషమే, చచ్చిపోవటమే. పక్కన వాళ్ళని గిల్లితే అలాంటి విషంతో ఉన్న ఆ మనిషిని దేవుడు విషాన్ని విరిచేసి తీసేసి చక్కగా మనుషుల మధ్యలో బ్రతికేలాగా దేవుడు జీవాన్ని పూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, నిలువెల్ల విషం అనే పాపంతో మనిషి ఉంటున్నాడు ఈ రోజుల్లో కూడా చాలామంది. చూడండి, ఎత్తబడిన ఆ సర్పం వైపు ఎవరైతే విగ్రహం దాని వైపు చూస్తున్నాడో వాళ్ళందరూ బ్రతికిపోతున్నారంట. హల్లెలూయా. ఆ ఎత్తబడటం అర్థం ఏంటి? నువ్వు ఒక ఇతర బొమ్మ ఇంట్లో చేసుకొని పెట్టుకోమని అర్థమా? ఏమండి, పావురూపం చేసుకొని ఇంట్లో పెట్టుకొని దాని వైపు చూస్తే బతుకుతావనా? కాదు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువారు శిలువలో ఎత్తబడ్డాడు, ఆయన వైపు మీరు చూస్తే మీరు బ్రతుకుతారు అంటానికి చూసినది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ ఇత్తడి సర్పం ఏ విధంగా ఎత్తబడిందో దాని వైపు చూసిన వాళ్ళందరూ ఏ విధంగా బ్రతికారో విషమిరిగిపోయి, అలాగనే శిలువలో యేసయ్య మన కోసం ఏం చేయబడ్డాడు? ఆయన ఎత్తబడ్డాడు, శిలువ మీద ఎత్తబడ్డాడు. అవునండి, ఎత్తబడి ఏం కాల్చారండి? రక్తాన్ని కాల్చి చిందించారు. ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారి యొక్క పాపపు విషయాన్ని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు తిరిగి బ్రతుకుతారు. గట్టిగా వాళ్ళు బ్రతుకుతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఏ జీవం? యోహాను సువార్తలో మాట రాయబడింది చూడండి. సిలువలో అరణ్యంలో మోషే ఎలాగూ సర్పమును పైకెత్తెనో అలాగునే విశ్వసించు ప్రతివాడు యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాడని రాయబడింది. యోహాను సువార్త బైబిల్ తీయండి అందరూ. 3వ అధ్యాయం 14-15 వచ్చినారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎత్తబడ్డా? మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అరణ్యంలో ఎత్తాడా? మోషే సర్పాన్ని ఎక్కడ పెట్టాడు? స్తంభం మీద పెట్టాడంట. దాని వైపు చూసిన వాళ్ళందరూ ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు. ఇప్పుడు అలాగనే యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడు? సిలువలో మన కోసం అమ్రానికి పట్టుబడి పైకి ఎత్తబడ్డాడు. ఆయన వైపు చూసిన వాళ్ళందరికీ ఏముంది? ఆయన నమ్మిన ప్రతి వారికి ఏముంది? సిలువను ఆశ్రయించిన ప్రతి వారికి, ఆయన రక్తంలో కడగబడిన వారికి ఏముంది? నిత్య జీవం, రక్షణ, నిత్య జీవం, పరలోక భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ సర్పం ఎత్తబడిన సర్పం వైపంట నిదానించి చూశారంట. చూసినప్పుడు వాళ్ళ విషం ఇరిగిపోయి బ్రతుకుతున్నారంట. హల్లెలూయా. ఎలా చూశారంటండి? అందరూ చెప్పండి. నిదానించి చూశారు. ఎలా చూశారు? నిదానించి చూశారు. మనం కూడా మనం నిదానించి చేయవలసినటువంటి 7 కార్యాలు ఉన్నాయి. ఆమేన్. వాటిల్లో ఒకటి ఏంటంటే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. నిదానించి ఎవరి వైపు చూడాలంటండి? మాట్లాడాలి మీరు. యేసు వైపు మనం చూడాలి ఇప్పుడు నిదానించి. మోషే అంటండి యేసయ్య ముఖాన్ని నిదానించి చూడగలిగిన వాడట. మనందరం కూడా యేసయ్య ముఖాన్ని చూడగలిగిన వారుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనం ఎవరి వైపు చూడాలి? సహాయం కావాలంటే ఎవరి వైపు చూడాలి? మనం బ్రతకాలంటే ఎవరి వైపు చూడాలి? నిత్య జీవం పొందాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆమేన్. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. ఎవరి వైపు చూస్తే? తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. ఎవరి వైపు చూస్తే? మనుషుల వైపు చూస్తే? మనుషుల వైపు చూడు, నీ భారమంతా తీరా. ఇంకా భారమే. వాళ్ళు ఏం చేస్తారు? నీకు సహాయం చేస్తా అని ఆ డ్రైవర్కి అంటారా? ఆ టైం వచ్చేసరికి చేతులు ఎత్తేసారనుకో, మా వేరే వాళ్ళకి ఇచ్చాను, డబ్బులు అయిపోయినాయి,
అయ్యా ఏమి లేవయ్యా అన్నారు అనుకోండి. ఇప్పుడు మనుషుల వైపు చూస్తే ఏమైంది? మనకి మన ముఖాల్లో సిగ్గు అవమానం ఎదురైంది. కానీ యేసు వైపు చూస్తే మనకేం ఎదురైంది? ఏమండి? యేసు వైపు చూస్తే మనకి విజయం, సంతోషం, సహాయం మనకు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలండి. ఆమేన్. కాబట్టి ఎవరు నమ్ముకోవాలి? మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి వైపు చూడాలి? అచ్చం మా అబ్బాయిలానే ఉన్నావయ్యా, ఈరోజు భోజనం చేశాను, మా ఇంటికి రండి అయ్యా, భోజనం చేయండి అయ్యా అనిందంట. ఒకరోజు దైవజనులైన యేసన్న గారితో అనిందంట, అచ్చం అయ్యా మా అబ్బాయిలానే ఉన్నావయ్యా, మా ఊరు వచ్చినప్పుడు అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా అబ్బాయి లేడయ్యా, మా అబ్బాయి లాగా ఉన్నావయ్యా, నువ్వు మా ఊరు రండి అయ్యా, భోజనం చేయండి అయ్యా, మా ఇంటికి వచ్చారిందంట. సరేలేమ్మా వస్తానమ్మా అని అన్నాడంట. అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి పెద్ద తాళం వేసిందంట. ఇంటికి వెళ్ళేసరికి పెద్ద తాళం ఒకటి వేసిందంట ఇంటికి. అక్కడ మీటింగ్లో వాక్యం చెప్పేటప్పుడు చెప్పి అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనం చేశారు. అయినా కానీ ఆమె రమ్మంది కదా పాము, ఆమె బాధపడిద్దని వెళ్ళాడంట, రమ్మనింది కదా అని. అక్కడికి వెళ్తే ఇంటికి వెళ్తే ఏమైందండి? పెద్ద తాళం వేసి ఎటు పోయిందో మరి అమ్మగారు. కాబట్టి ఎవరో రమ్మన్నారండి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు మనం చూసుకోవడం కాదు. ఆమేన్. ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. సోదరు చెప్పండి. ప్రియులారా గమనించండి, యేసు వైపు మనం నిదానించి చూసేవారు ఉండాలి. మోషే నిదానించి దేవుని ముఖాన్ని చూసేవాడుగా ఉన్నాడంట. సంఖ్యాకాండం 12:8 వచనంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం సంఖ్యాకాండం అండి, 8వ వచనంలో మోషే గురించి రాయబడి, అదిగో అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. హల్లెలూయా. దేవుని స్వరూపాన్ని నిదానించి చూడగలిగిన వాడంట. ఆమేన్. అసలు దేవుణ్ణి చూడాలంటే మనకి అసలు ఆ మహిమను చూడగలుగుతామా? ఆ శక్తి మనకు సరిపోద్దా? చెప్పండి. ఎందుకు కొంతమంది చూడగలిగారు? మరి ఎలా చూడగలిగారు? తన మహిమను తగ్గించుకొని వారికి కనబడినందున చూడగలిగారు. ఆమేన్. తన మహిమను తగ్గించుకొని వారికి కనబడినందువల్ల ఆయనను వారు మోషేతోనే మరొక సందర్భంలో నా వీపు భాగాన్ని వెనక భాగాన్ని చూడగలవు కానీ నాయన నా ముందు చూస్తే నువ్వు బ్రతకలేవు నాయన అన్నాడు. ఆమేన్. ఆయన తన మహిమను తగ్గించుకొని అది కనబడితే అలా చూడగలిగాడు. హల్లెలూయా. అని ఆ వెలుగుని ఎలా చూడగలుగుతామండి? ఆమేన్. సూర్యుని మనం చూడగలుగుతామా? పగపగ మండే సూర్యుని చూడగలుగుతామండి? కళ్ళు ఏమైతే సేగళ్ళు గమ్మేస్తాయి మనకి. అవునా? సేగళ్ళు గమ్మేస్తాయి. ఇంకా పక్క చూపు ఏం కనపడదు. పక్కన ఏముందా కనపడదు. దానికి వెళ్ళి చూసి ఇలాగా కొంచెం ఇలా చూడు కనపడిద్దా? ఆ సూర్యునే చూడలేము. కోటి సూర్య కాంతుల తేజస్సు కలిగినటువంటి ఆయన చూడగలుగుతామా? కోటి సూర్య కాంతులు పోలిన ఆయన్ని మనం చూడగలుగుతామా? కళ్ళు ఒక్కసారి పోతాయి. కానీ మనం మోషేల భక్తులు చూడగలిగారంటే తన మహిమను తగ్గించుకొని కనబడారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది చూడాలనుకుంటున్నారు? చూస్తారా? హల్లెలూయా. చూడాలని ఆశ కలిగిందో మీకు? ప్రార్థన చేయి, తప్పకుండా మీరు చూస్తారు. మీకు కల్లో కనబడతాడు, లేదా దర్శనంలో కనబడతాడు. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు కనబడతాడు. ఆమేన్. ఆయన రూపం, ఆయన మహిమ నీకు కనబడిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిదానించి దేవుని చూడగలగాలి మనం. ఆమేన్. నిదానించి ఆయన చూడగలగాలి. ఒకరోజు మనం చూడబోతున్నాం. నిదానించి మనం చూడగలం ఆ రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఉండగా కూడా మనం యేసు వైపు చూస్తూనే ముందుకు సాగుతూ ఉండాలి. యేసయ్య ముఖం చూస్తేనే ముందుకు సాగాలి. చూడండి, మరొక విషయం మీతో మాట్లాడతారు. 2వ కొరింథీ పత్రిక 4:17. 2వ కొరింథీ పత్రిక 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ
నా కొరకు అంతకంత కూడా ఎక్కువగా నిత్యమైన మహిమాభారాన్ని కలగజేయుచున్నది. ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనబడేవి మనం చూడటం కాదు, కనబడిన వాటిని నిదానించి చూడాలంటే మనం. హల్లెలూయా. కనబడిన వాటిని మనం నిదానించి చూడగలగాలి. ఇటు చూడండి, పరలోక రాజ్యాన్ని పరలోక రాజ్యంలో దేవుడు మనకు సిద్ధపరిచినవి, అవి మన దృష్టిలో పెట్టుకొని వాటి మీద మన దృష్టి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో శ్రమలు అవన్నీ మనకి ఎన్నదగినవి కావు. అంతేనా అండి? ఈ లోకంలో ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, బాధలు కొంచెం కాలం ఉంటే పోతాయి. యుగ యుగాలు మనం యేసయ్య రాజ్యంలో ఉండాలి. ఇది చూడండి అమ్మా, యుగ యుగాలు మనం యేసయ్య రాజ్యంలో ఉండాలి. దాని మీద మనం దృష్టి కలిగి ఉండాలి. దాన్ని మనం నిదానించి చూడగలగాలి. ఆ లోకం మీద, ఆ పరలోకం మీద మనం దృష్టి కలిగి ఈ లోకంలో మనం భక్తి చేయాలి. ఆమేన్. అందుకని భక్తుడు అన్నాడు, క్షణమాత్రం ఉండి చులకని శ్రమ ఎన్నదగినవి కావు. ఈ లోకంలో శోధనలు, శ్రమలు, కష్టాలు వచ్చినా కానీ వాటిని మీరు జయించాలి. ఏం చేయాలి? వాటిని శోధనలో పడిపోకూడదు. శోధనల్ని దేవుడు ఏమన్నాడు? జయించమన్నాడు. ఆమేన్. ఏం చేయాలట? జయించాలి. జయించాలి. కొంతమంది బాప్తిజం తీసుకోమంటే బాప్తిజం నేను తీసుకోను, నేను శోధన వచ్చింది, నాకు శోధన వచ్చింది అంటారు. దేవుడు కృపిస్తాడు. హల్లెలూయా. అడిగితే దేవుడు కృపిస్తాడు. ప్రభు సహాయం నీకు ఉంటుంది. తీసుకున్న తర్వాత దేవుడు కృపిస్తారు, తగిన కృపిస్తారు. తీసుకోకుండా చేయాలని సాతాను మోసం చేస్తాడు నిన్ను. ఆమేన్. శోధనలు జయిస్తే దేవుని రాజ్యంలో నీకు కిరీటం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ లోకంలో శోధన, శ్రమలన్నింటినీ జయించాలి. అవి లెక్క చేయకూడదు. మనం వాటన్నిటిని మనం జయించుకుంటూ మనం ముందుకు సాగాలి. పరలోకమే దాని మీదే మన దృష్టి నిలిపి, దాన్నే అని అదృశ్యమైన వాటిపైనే మనం దృష్టి నిలిపి నిదానించి చూచేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. నిదానించి చూస్తూ ఉండాలి. దాని కొరకు నిదానించి ఈ లోకాలన్నింటినీ జయిస్తూ నిదానించి దేవుని రాజ్యం మీద, పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి మీద మన దృష్టి ఉండాలి. హల్లెలూయా. యేసయ్య నీతో జీవించగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, ఈ లోకంలో శ్రమలు, శోధనలు ఇవన్నీ ఎన్నదగినవి కావు మనకి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? జయించేసి అవి లెక్క చేయకూడదు. ఇవెంత అన్నట్టుగా నువ్వు భావించాలి. ఆమేన్. అదెంత, ఆ శోధన, శ్రమ ఎంత? శోధన, శ్రమ, ఆటంకమా, సైతాన్. హల్లెలూయా. ఏమండి? దావీదు ఏమన్నాడు? గొలియాతును చూసి ఏమన్నాడండి? వీడంత అని అన్నాడు. ఆమేన్. ఏమన్నాడండి? 6 మూరల జానడు ఉన్నాడంట. ఎంత? మూర ఎంత? మొత్తం 6 మూరల జానడు. అంటే హైట్ ఎంత ఉంటాడు? 13 అడుగులు దాకా ఉంటాడు ఇంచుమించుగా. ఆమేన్. ఎంత ఎత్తండి? ఇంచుమించు 13 అడుగులు ఎత్తు ఉంటాడండి. 13-14 అడుగులు ఎత్తుంటాడు.
అలాంటి ఆ వ్యక్తిని ఒక చిన్న దావీదు ఏం చేశాడండి? ఓడించాడు. ఆమేన్. లెక్క చేయకూడదు. ఆ యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ సోదరులంతా, ఈ శ్రమలంతా, ఈ లోకంలో మనకు ఎదురే కష్టాలంతా అవి శాశ్వతకాలం ఉండేయా, కొంచెం ఉంటే అలా పోతాయి. ఆమె వాటిని మనం లెక్క చేయకూడదు. వాటిని జయించాలి మనము. చిన్న సీసాన్ని జయించలేకపోతున్నారండి, చిన్న సుట్టని జయించలేకపోతున్నారండి. చిన్న సుట్టని 6 అడుగులు ఉంటున్నాడు, 6 అంగుళాలు ఉండే సుట్ట జయించలేకపోతున్నాడు. 5 అడుగులు 6 అడుగులు ఉంటున్నారు మనుషులు. ఏమండి? చిన్న సీసాని, చిన్న ఆ ప్యాకెట్ని జయించలేకపోతున్నారు. కుండలు పగలు కొట్టాలి. ఆమేన్. ఆ కుండను జయించలేకపోతున్నారండి. ఏ కుండ? ఆ కళ్ళు కొండని. ఆ సీసాన్ని జయించలేకపోతున్నారండి. ఏమండి? ఆ పందులు కూడా ముట్టుకో. చిచి ఆ పందులు కూడా ముట్టుకో. ఆ పొగాకు అవి నోట్లు వేసుకొని నవ్వుతుంటాయి. అని నవ్వుతుంటాయి. ఆ పందులు కూడా ముట్టుకోవాలి. అవి నోట్లు వేసుకొని నవ్వుతుంటాయి. ఆ పొగాకుని అన్ని తోటల చుట్టూ కంచేశారంట. పొగాకు తోటకు కంచేయలేదు. ఎందుకన్నా మీరు పొగాకు తోట చుట్టూ కంచేయలేదన్నా, ఎందుకు వేయలేదన్నా అంటే, వీటిని ఏం ముట్టుకోవండి, వీటిని ఏం ముట్టుకోవండి, జంతువులు కూడా ముట్టుకోవండి. ఎవరు ముట్టుకొని తాగుతున్నారు? ఛీ, అంత దుర్మార్గం అండి. మనుషులు ముట్టుకొని తాగుతుంది, నోట్లో పెట్టుకోండి. మళ్ళా జాగ్రత్త. మనం జయించుదము గాక. చూడండి, ముందుకు సాగిపోతాం. చూడండి, తర్వాత యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచుదుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిదానించి మేము ఏదైతే చూసామో దాన్నే మేము కనుగొన్నాము. హల్లెలూయా. ఏమండి? వీరందరూ మనందరం కూడా నిదానించి మనం ప్రభుని కనుగొన్నవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి? మనము వట్టిగా మనం కనుగొనలేదు ప్రభుని. చెప్పండి, మనం ఒట్టిగా మాట్లాడాలి. మీరు గట్టిగా. మనం ఒట్టిగా కనుగొనలే, నిదానించి మనము కనుగొన్నాం. ఆయన ఎలాంటి వాడో, ఆయన శక్తి ఎలాంటిదో. హల్లెలూయా. కొంతమంది అన్నీ చూసి చివరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరనే సంతోషం, సమాధానం దొరికింది. హల్లెలూయా. పరలోక భాగ్యం దొరికింది. హల్లెలూయా. నిజమే. కాబట్టి ఏమండి, గమనించాలి, మనం ఒట్టిగా ప్రభువుని నమ్ముకోలేకుండా మనందరం కూడా. ఆమేన్. మన జీవితంలో దేవుడు చేసిన కార్యం ఎంతో గొప్పది. కాబట్టి అందుకని ఇక్కడ రాయబడి ఉంది, మేము నిదానించి కనుగొన్నాము. హల్లెలూయా. మన ప్రభువుని కూడా మనం ఏం చేసాం చెప్పండి? నిదానించి కనుగొన్నాము. మనం కూడా నిదానించి కనుగొన్నాం. ఆ యేసుని కనుగొంటేనే మనకేముందంటే, పోగొట్టుకున్నవి మనం కనుగొనాలి. కనుగొనాలి. పరలోకాన్ని మనం కనుగొంటాము. దేవునికి స్తోత్ర. పరలోకాన్ని మనం చేర్చబడతాం. యేసుని కనుగొనాలి. పోగొట్టుకున్నవి కనుగొనాలి. ప్రభు మన కొరకు సిద్ధపరచబడిన పరలోకాన్ని మనం అప్పుడు కనుగొంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమస్తం అమ్మేసి అన్నీ వదిలేసి మనం యేసుని కనుగొన్నాం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ వదిలేసి అన్నీ విడిచిపెట్టి యేసును మనం కనుగొన్నాం. యేసు ప్రభువే నాకు కావాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి. అలాగనే నిదానించి మనం కనుగొన్నాం. నిదానించి పరిశీలించి తెలుసుకోవాలంటే ఆలోచన చేసి ఆయన ఎలాంటి వాడా అని దేవునికి స్తోత్రం. అన్వేషించాలి. ఈ లోకంలో చాలామంది దేవుడు అంటే దేవుడు, అవునండి, రకరకాల దేవుళ్ళు ఆరాధిస్తున్నారు. ఏ దేవుడు నిజమైన దేవుడా అని గుర్తించి మనము కనుగొన్నాం. హల్లెలూయా. మనం కనుగొన్న ప్రభు ఎలాంటి వాడు?
నిత్య జీవానికి వారసుడై ఉన్నాడు. హల్లెలూయా. నిత్య జీవములు మనల్ని చేర్చువాడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అనే ఆయనకి పేరు కలదు. హల్లెలూయా. ఆయనే పరలోకానికి వెళ్ళే మార్గం. నిత్య నరకాగ్ని గుండం నుంచి మనల్ని తప్పించువాడు, రక్షించువాడు ఆయనే యేసు. ఆ దేవుణ్ణి మనం కనుగొన్నాము, ఆ ప్రభువులో మనం నడుస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనం నిదానించి కనుగొన్నాం. హల్లెలూయా. నిదానించి మనం ఆయన్ని కనుగొన్నాం. కనుగొన్న మనం పోగొట్టుకున్న కూడా కనుగొని ఆ పరలోక రాజ్యాన్ని చేరుదుము గాక. హల్లెలూయా. నిదానించి చేయవలసిన మరికొన్ని ఉన్నాయి. చూడండి, ఈ పవర్ లేకపోవటం మనకు కొంచెం ఇబ్బందిగా నాకు కలిగిస్తుంది. అయినా నేను కష్టపడే చెప్తున్నా, మీకు అందరికీ నా స్వరం వినబడాలని. హల్లెలూయా. 4వ విషయం మీతో మాట్లాడబోతున్నాను. 1, యేసు వైపు నిదానించి చూడాలి అని మనం చూసాం. 2వది, దృశ్యమైనవి కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి అని మనం 2వది చూసాం. 3వది ఏం చెప్పాను? నిదానించి కనుగొనాలి అని మనం చూసాం. ప్రైజ్ లార్డ్. నిదానించి కనుగొనాలి. మనం నిదానించి కనుగొన్నాం మన ప్రభుని. ఆయన హత్తుకొని, ఆయన నానుకొని మన జీవితకాలం అంతా ఆ ప్రభువుల ముందుకు మనం సాగాలి. హల్లెలూయా. 4వదిగా మనం మీతో నిదానించి చేయవలసిన మరొక విషయాన్ని మీతో మాట్లాడబోతున్నాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. బైబిల్ ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అప్పడాను. చూసారా, నేను ఈ లోకంలో పడిన ప్రయాసంతా వ్యర్థమైందిగా ఉంది. ఆ ప్రయాసంతా సూర్యుని కింద పడిన ప్రయాసం అంతా అది వ్యర్థంగాను, దేనికి పనికిరానివిగా ఉంది అని ఆయన ఏంటంటే నిదానించి వివేచించి తెలుసుకున్నాడంట. ఆమేన్. ఎలాగండి? నిదానించి వివేచించాలి. హల్లెలూయా. రాసుకోండి. 4వ విషయం, నిదానించి వివేచించాలి మనం. ఆమేన్. నిదానించి చూడాలి. ఫస్ట్ చూసాం. 2వది, నిదానించి అదృశ్యమైన వాటిని చూడాలి. 3వది, నిదానించి కనుగొనాలి. నిదానించి వివేచించాలి. నిదానించి మనం వివేచించాలి. ఈ లోకంలో ఊరికే ప్రయాసపడతారు. ఏమండి? వట్టి ప్రయాసాలన్నీ వ్యర్థం. ఈ లోక ప్రయాసాలన్నీ వ్యర్థమండి. అది సంపాదించుకుందాం, ఇది పోగేసుకుందాం అని ఏమండి ఆదివారం ఆరాధనలు మానేసల్లా ఏమండి పోయారా, అది ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఏమైపోద్ది? చిల్లి గవ్వ కూడా మిగలదు. మీరు ఆదివారం ఆరాధన మానేసి పనులకు వెళ్తే, ఉద్యోగాలకు వెళ్ళినా ఆ రోజు మీ సంపాదన ఏమైపోద్దండి? అది మిగలదండి. చెప్పండి. ఒకవేళ మీరు చేసుకున్నా అదేమవుదు? మీకు మిగులుబాటు ఉండదు. అది పోయే ఒక దారుంది, వ్యర్థం. ఆమేన్. వ్యర్థమైపోద్ది. ఏమైపోద్ది? వ్యర్థమైపోవాలనుకుంటున్నారా మీరు? లాభం రావాలనుకుంటున్నారా? వ్యర్థమైపోవాలనుకుంటున్నారా? లాభం రావాలంటే ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. ఎవరి కోసం ప్రయాసపడాలి? దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కార్యాల కొరకు ప్రయాసపడితే, మందిరం కోసం నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాస నీకేం కలిగిస్తుందండి? ఆశీర్వాదాన్ని, దీవెన కలిగిస్తుందన్నమాట. హల్లెలూయా. కాబట్టి నిదానించి వివేచించాలి మీరు. ఆమేన్. నిదానించి ఏం చేయాలి? నేను చర్చికి వెళ్ళకుండా నేను పనికి వెళ్తున్నా, వ్యాపారానికి వెళ్తున్నా, ఈ డబ్బులు ఉంటాయా, పోతున్నాయే, ఎందుకు పోతున్నాయి, ఎందుకు మిగలలేదు అనే
అనే జ్ఞానం వివేచన ఉండాలా లేదా? వివేచించాలా లేదా? ఏమైపోతున్నాయి అబ్బా? డబ్బులు మిగలలేదే. ఏమవుతున్నాయి? డబ్బులు మిగలలేదు. నేను పని చేసుకుంటున్నా, డబ్బులు మిగలలేదు. ఉద్యోగానికి వెళ్తున్నా, డబ్బులు మిగలలేదు. దేనివల్ల అని ఏం చేయాలి? వివేచించాలి, నిదానించి వివేచించాలి. ఒకసారి కూర్చొని ఆలోచన చేసుకో. నమ్మకంగా దేవునికి దశంభాగం దేవుడికి కానుకెత్తున్నానా? నమ్మకంగా చర్చికి వెళ్తున్నానా? నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నానా? వాక్యం చదువుకుంటున్నానా? లేదా నమ్మకంగా దేవుడి సన్నిధిలో బల్లారాధనలో పాలు పొందుతున్నానా? సమయానికి చర్చికి వస్తున్నానా లేదా? ఏమని అందువల్ల ఇది జరుగుతుందేమో అని నువ్వు ఆలోచన చేసుకోక్కర్లేదా? అండి. ఎలాంటి ఆలోచన చేయరు. డబ్బులు పెట్టలేదే అని అట్టు ఆలోచన. నిదానించి వివేచించాలి. అదే మరి దేవునికి స్తోత్రం చెప్పండి. నిదానించి వివేచించాలి. ఎందువల్ల ఇలా జరుగుతుంది? మిగలలేదు. నేను చర్చికి సమయానికి రావట్లే, నేను చర్చికి వస్తున్నాను కానీ దేవుడి సొమ్మును దశంభాగాన్ని నేను వాడేసుకుంటున్నా, తినేస్తున్నా, అందుకే ఇది నష్టం. నేను ఆదివారం చర్చికి రాకుండా నా పనులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఇవన్నీ నువ్వు ఆలోచన చేసుకోవాలి, నిదానించి వివేచించాలి. అదే మరి హల్లెలూయా. నిదానించి ఏం చేయాలట? వివేచించేవారుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడాలి. అది మనకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. తర్వాత చూడండి, 5వ విషయం మీతో మాట్లాడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. నా ప్రియ సహోదరులారా, చూడండి, మాట్లాడుటకు ఏం చేయాలట? నిదానించాలి. నిదానించి మాట్లాడాలి. రాసుకోండి. 5వ విషయం ఏం చేయాలి? నిదానించి. కొంతమంది నిదానించి మాట్లాడరండి. తొందర ఎక్కువ. తొందరతో నాలుగు జారుతారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? నలుగురిలో ఉన్నప్పుడు నాలుగును ఏం చేయాలి? కాసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకంటే ఊరికే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నేను కూడా మాట్లాడేస్తారు. జాగ్రత్త. నాలుగును మనము తొందరపడకుండా, నాలుక జారకుండా మనం చూసుకోవాలి. ఏమండి అంటారు కదా, కాలు జారినా తీసుకొచ్చాము కానీ నోరు జారితే తీసుకోలేవు అంటారు కదా. అలానే ప్రియులారా, మన నోరు జారకుండా మనం చూసుకోవాలి. ఆమె తొందరపడి మనం మాట్లాడకూడదు. మాట్లాడే విషయాలు ఏం చేయాలండి? నిదానించి సరి అయిన మాట, చక్కటి మాట, ఉపయోగకరమైన మాట, మేలుకరమైన మాట మాట్లాడాలి. హల్లెలూయా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి వచ్చింది సైతాన్ నుంచి వచ్చింది. ఆమె సైతాన్ నుండి వచ్చింది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. కాబట్టి ప్రియులారా, మన నోరును జాగ్రత్తగా కాసుకోవాలి. ఈ నాలుక అగ్ని లాంటి, నాలుక అగ్ని వంటిదట. పెద్ద అడవినైనా తగలబెట్టిద్దట నాలుక. పెద్ద అడవిని కూడా ఏం చేసిందట? ఈ నాలుక స్విచ్ పెట్టిను, పెద్ద అడవిని తగలబెట్టను. కాబట్టి ఈ నాలుకను మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉంచుకుందాము గాక. హల్లెలూయా. నాలుకను మనం జాగ్రత్తగా ఉంచుకుంటే మంచి స్తోత్రం కలుగునుగా. ఏంది? మనం ప్రాణమును సమస్త దేహమును కాపాడుకున్న వారం అవుతాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు, చూసారా? మళ్ళీ చెప్పండి. నోరు బాగుంటే. కొంతమంది ఇళ్లలో కూడా గొడవలు ఎందుకు అవుతున్నాయి? నోరు దూల. భార్యాభర్తలు గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఎవరొకరు నోరు జారి మాట్లాడటం. తగ్గించుకొని ఉండండి. ఒకరికొకరు గొడవలు ఎందుకు అవుతాయో చూస్తాను. ఆమేన్. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉండండి. అర్థం చేసుకునే మనసు ఉండదు, అర్థం చేసుకోరు. ప్రేమ అనురాగాలు కలిగి జీవించుదురుగాక.
నోరు జారక నోటిని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకుందరుగాక. నోటికి వీలైతే కళ్ళెం పెట్టుకుందరుగాక. ఏంటది? కుక్కలుగా పెడతారు కదండి. బయట తిని తినకుండా ఉండటానికి ఏం చేస్తారన్నా? చెక్కం అది పెడతారు. ఇంకా బయట తిని తింటుంది, మనం పెట్టింది ఏది తింటుంది అది. అప్పుడు దాకా ఏది ముట్టుకోదండి అది. ఆమె ఆ పశువులకి, గుర్రాలకి అవన్నీ వాటన్నిటి కూడా, ఎద్దులకు కూడా అప్పుడప్పుడు అవి పెడుతూ ఉంటారు. అవి మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. బయట తిండి తినకుండా, బయట ఆహారం బయటవి ఏమి ముట్టుకోకుండా జాగ్రత్తగా. అలాగనే ప్రభువా నా నోటికి మీరు చిక్కం పెట్టండి అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. నా నోటితో నేనేం మాట్లాడకుండా నా నోటికి కళ్ళెం పెట్టండి అయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మన నోటి మాటలు నిదానించి మాట్లాడి, నేను ముగించబోతున్నాను చివరి మాటలు, జాగ్రత్తగా ఆలకించండి. మోషే కూడా అండి ద్రోహులారా అని నోటి మాటతో అన్నందువల్ల, ఒక్క మాట అన్నందువల్ల తొందరపడి నోరు జారినందుకు ఏమైందండి? కనాని దేశం చూస్తావు కానీ. కాబట్టి మన నోరు కూడా జాగ్రత్తగా ఉంచుకుందాం. ఇక్కడేమో స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరి మీద బూతులాడి అందరిని దుర్భాషలాడితే, ఎక్కడేమో అన్య భాష, బయటేమో దుర్భాష. ఇక్కడ స్తోత్రం హల్లెలూయా అని బయటికి వెళ్ళిపోయి అందరితో గొడవలు పెట్టుకొని దుర్భాషలాడితే అది మంచిదా? కాబట్టి నిదానించి మనం మాట్లాడాలి. కిందే రాయబడింది అక్కడ. దాని కింద యాకోబు పత్రిక 1:19 వచనంలో మరొక మాట కింద రాయబడింది. అదిగో కోపించే విషయంలో కూడా మనం నిదానించాలంట. హల్లెలూయా. నిదానించి కోపడాలి. అందరూ చెప్పండి అమ్మా. ఏం చేయాలి? ఊరికి ఎందుకు వస్తుంది కోపం? నీకు దెయ్యం, సైతాన్ ఉంది నీలో. ఊరికినే ముఖం మీద కనబడుతూ ఉంటుంది కొంతమంది కోపం. ఎక్కడ పొట్టొచ్చినట్టుగా కనబడింది, ముఖాల్లో కనబడుతుంది కోపం. ముఖం మీద కనబడింది సోత్తం. సైతాన్ రూపం అది. కోపం అనేది సైతాన్ స్వభావం. అది తప్పు చేస్తే కోపడాలండి. ఏం చేస్తే కోపడాలి? కోపడండి. ఎప్పుడు కోపడండి? తప్పు చేస్తే కోపడండి. కానీ ఊరికి నేను కోపం అవుతుంది అనుకో, అదేంది? అది సైతాను స్వభావం. ప్రేమించే స్వభావం యేసయ్యది, కోపడే స్వభావం. కోపం రావాలి, తప్పు చేస్తే కోపం రావాలి. ఆమేన్. నీ పిల్లలు ఉన్నారనుకో, నీ చదువుకోను అన్నారనుకో, ఏం చేయాలి? కోపడాలి, కొట్టాలి. ఆమేన్. వాళ్ళు ముద్దు పెట్టుకొని మంచోడిరా అంటావా? నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ, ఇంటి దగ్గరే ఉంటాను మమ్మీ అని చెప్పంటే, స్కూల్కి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటాను, నేను ఆడుకుంటాను, స్కూల్కి వెళ్ళను, నేను చర్చకి రాను అంటే ఆ మంచోడిరా ఉంటురా అంటావా? ఏం చేయాలి? కోప్పడే 4 దెబ్బలే. ఏం చేయాలి? రితికి పాలు అంటున్నావా? రితికి పాల రూపక పాల రితిక్కనా? రితికి పాలు వింటున్నావా? సండే స్కూల్లో కూర్చోట్లే నువ్వు. నేను స్కూల్కి వెళ్ళను, నేను చర్చికి రాను అని చెప్పంటే నువ్వు సరేరా అని చెప్పి ఉంచేసి వస్తావా? టీవీ చూసుకోరా అని సెల్ ఫోన్ ఒకటి ఇచ్చి ఆడుకోరా గేమ్లు. కొట్టాలి, 4 దెబ్బలు కొట్టాలి, సరి చేయాలి. ఎక్కడికి వెళ్ళి దొంగతనం చేసి ఏదో ఎత్తుకొచ్చి, అబ్బా నా కొడుకు మంచిగా దొంగతనం చేసుకొచ్చారే, అబ్బా ఈ వారానికి సరిపోద్ది, ఈ నెలకు సరిపోద్ది అని సంతోషించేవరకు రేపు పొద్దున వాడు ఎవరినో చంపేసి తీసుకొస్తాడు. ఏమండి? తర్వాత జైలుకి వెళ్తాడు, తర్వాత ఉరి శిక్ష పడితే చచ్చిపోతాడు. ఆమేన్. జాగ్రత్త, చేతులారా చంపకండి మీ పిల్లలు. రేపు పొద్దున మీకు బుద్ధి చెప్పేలాగా ఉండొద్దు. ఇప్పుడే బుద్ధి చెప్తే క్రమపరచబడతారు. రేపు పొద్దున వాళ్ళు మిమ్మల్ని అనకుండా ఉంటారు. నేను చదువును అనగానే చదువు మానిపించేసి మెలకుండా గేదెలు గాయరా అని అప్పగించకండి. కొట్టైనా సరే, క్రమపరిచైనా సరే చక్కగా చదివించండి. చర్చికి క్రమపరిచి నడిపించండి. దేవుని సేవకులకు వందనాలు చెప్పండి అని దేవుని క్రమాలు నేర్పించండి. దేవుని కానుక ఇవ్వటం పిల్లల చేతి మీద కూడా ఇవ్వటం నేర్పించండి. పిల్లల చేతి మీదగా ఇవ్వటం నేర్పించండి. రేపు పొద్దున వాళ్ళకు కూడా ఇవ్వాలనిపించింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మన మనోహరమైన పండగలు జరిగితే అక్కడ కోటాలకు రావటం మీరు నేర్చుకోండి. మీ పిల్లలు కూడా తీసుకురావటం నేర్చుకోండి. మీ పిల్లల్ని వదిలేసి రాకండి. వాళ్ళు కూడా రేపు పొద్దున వాళ్ళు కూడా అలా మన కార్యక్రమాల్లో పాలు పొందాలని వాళ్ళు కూడా అలవాటు అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి,
నిదానించాలట, నిదానించాలి. కోప్పట్టానికి నిదానించాలి, కోప్పట్టానికి నిదానించాలి. స్తోత్రం చెప్తామా? ఆఖరిగా చివరి మాటగా నేను ముగిస్తున్నాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 8వ వచనం. 33వ అధ్యాయం 8వ వచనం. మోషే ఆ గుడారముకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారమును నిలిచి అతడు గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండిరి. ఆమేన్. సేవకుని తట్టు వారు నిదానించి చూస్తున్నారు. హల్లెలూయా. ఏమంటే సేవకుని తట్టు చూస్తున్నారు. గుడారములో దేవుని మహిమ దిగొస్తుంది. ఆ మహిమతో మోషే బయటకు వచ్చేవాడు. అతను ఎదురు నుంచి ఆయన ముఖాన్ని చూడలేని పరిస్థితి. అవి కానీ వెనక భాగంలో వెళ్ళే వరకు అలా మోషేని నిదానించి చూస్తున్నారంట. ఆ ప్రత్యక్షుడంలో మహిమ దిగిరావటం వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, చూస్తున్నారు. మోషే మీద దేవుని మహిమ ఉండటం చూస్తున్నారు. ఏమండి, ఆ విధంగా వాళ్ళు నిదానించి చూస్తున్నారు. అలాగే మోషే చూస్తున్నాను ఆ మాట ఉంది. కాబట్టి మీకు నేను వివరించేది ఏంటంటే, మనం కూడా దేవుని సేవకుని నిదానించి చూడాలి. హల్లెలూయా. మనం ఫాలో అవ్వాల్సింది ఒకటి యేసయ్యని, అలాగనే రెండోదిగా దేవుని సేవకుని కూడా నువ్వు ఫాలో అవుతూ నిదానించి చూస్తూ నువ్వు ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని పోలి నడవాలి, దేవుని సేవకుని పోలి నడవాలని వాక్యం సెలవిస్తోంది. అందుకని పౌలు గారు అంటాడు, నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడువుడి. హల్లెలూయా. అలాగ మనం నిదానించి దేవుని సేవకుని చూస్తూ మనం ముందుకు సాగుదుము గాక. ఏమండి, ఈరోజు మీతో మాట్లాడినటువంటి నిదానించి చూడవలసినటువంటి, నిదానించి చేయవలసిన కార్యాలు 7. 1, నిదానించి యేసు వైపు చూడాలి. నిదానించి అదృశ్యమైన వాటిని మనం చూడాలి. 3, నిదానించి కనుగొనేవారుగా ఉండాలి. హల్లెలూయా. 4, నిదానించి వివేచించువారుగా ఉండాలి. 5, నిదానించి మాట్లాడువారుగా ఉండాలి. నిదానించి కోప్పడువారుగా మనం ఉండాలి. నిదానించి సేవకుని చూస్తూ వెంబడించువారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అది తొందరపాటుతనము వద్దు, నిదానిస్తూ మనం చూద్దాం. ఆమేన్. ఏది త్వరగా చేయాలో ఏది త్వరగా చేయకూడదో గమనించాలి. ఒక పని చెబితే దాన్ని నిదానించి చేస్తావా? అది నిదానించి చేయుతుండోయ్. ఒక పని చెబితే నిదానించి చేయమని కాదు, అది వేరు. ఆ కోణం, ఆ సందర్భం వేరు. చెప్పిన వెంటనే చేయాలి, ఏదైనా చెప్తే అది వేరు. దేంట్లో నిదానించి చెయ్యాలో దేవుడు మాట్లాడాడు. నిదానించి ఆయన చూస్తూ ఉండిపోగలగాలి మనం. ఆమేన్. నిదానించి అదృశ్యమైన వాటిపైన దృష్టి కలిగి మనం జీవించాలి. నిదానించి మనం కనుగొనేవారుగా మనం ఉండాలని, ఏవేవి నిదానించి చెయ్యాలో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క సందర్భాన్ని ప్రభు మన ఎదుట పెట్టి ఆ యొక్క తాపకరమైన సర్పములు మోషే విషయంలో, ఏమండి, మోషే అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం బట్టి మనం చూస్తున్నాం. దాంట్లో నుంచి వాళ్ళకి కరవబడినప్పుడు ఏ విధంగా మోషే సర్పాన్ని ఎత్తాడో తన వైపు చూసిన వారు, నిదానించి చూసిన వారు ఏ విధంగా ఏమంటే అక్కడ వారు తిరిగి బ్రతికారో, దాంట్లో నుంచి మనం ఏమండి ఆ నిదానించి అనే మాటను ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట హృదయాల్లో భద్రపరచుకోండి. ప్రభు నిరంతులుగా ప్రభు మనలో ఆ యొక్క మాటలు క్రియ చేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.